హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రైల్వేస్ నుంచి మనకి అసిస్టెంట్ లోకో పైలట్కి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. టోటల్ మనకి వేకెన్సీస్ 5696 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇదైతే షార్ట్ నోటీస్ అనమాట. ఇందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. అందులో క్లియర్గా మొత్తం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే ఇందులో ఉన్న డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే January 20th రేపటి నుంచి అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే February 19th వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2024 కల్లా 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ చూసాం, 5696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలో కూడా చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాటు ఐటీఐలోని రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ ట్రేడ్స్ అన్నీ కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఇవన్నీ కూడా డీజిల్ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఇవన్నీ కూడా మనకి ఎలిజిబుల్. లేదా మెట్రికులేషన్తో పాటు అంటే 10th పాటు యాక్ట్ అప్రెంటిస్షిప్ ఈ ట్రేడ్స్లో కనుక పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. లేదా 10th పాటుగా 3 years డిప్లొమా చేశారనుకోండి ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేసిన, లేదా ఈ కాంబినేషన్లో ఏదైనా సరే, కాంబినేషన్లో సరే ఇప్పుడు చెప్పుకునే ఈ బ్రాంచెస్లోని ఏదో ఒకటి కాంబినేషన్లో డిప్లొమా చేసినా సరే వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఒకవేళ మీరు డిగ్రీ చేసుంటే ఈ బ్రాంచెస్లోనే డిప్లొమా బదులు డిగ్రీ చేసినా సరే ఎలిజిబుల్లే. ఓకే, సో ఫైనల్గా ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట కావాల్సింది. అండ్ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా ఇక్కడ రాశారు. డిస్టెంట్ విజన్ 6x6 ఉండాలి, 6x6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నియర్ విజన్కి కూడా మెన్షన్ చేశారు. అలాగే మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్, వీటన్నిటిలో కూడా టెస్ట్ పాస్ అవ్వాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే రిజర్వేషన్ అనేది ఉంటుంది అని మెన్షన్ చేశారు. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్గా చూద్దాం మనం. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకే, కంప్యూటర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే అందరికీ అయితే 500 రూపీస్ పే చేయాలి. కొంతమంది అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఈబీసీ అంటాం కదా, వాళ్ళందరూ కూడా 250 రూపీస్ పే చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఎలా అప్లై చేయాలనేది కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అఫీషియల్ వెబ్సైట్లోనే హౌ టు అప్లై వీడియో కూడా నేను కంపల్సరీగా చేస్తానండి. ఓకేనండి, సో ఏ ఆర్ఆర్బీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే మనకి పక్కనుండి చూసుకుందాం. భువనేశ్వర్ పార్టిసిపేట్ చేస్తుంది, సికింద్రాబాద్ పార్టిసిపేట్ చేస్తుంది, చెన్నై పార్టిసిపేట్ చేస్తుంది, అలాగే బెంగళూరు కూడా ఉందన్నమాట. ఓకే, మన పక్కన ఇంకా మిగతా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు లిస్ట్ కూడా చూడొచ్చు. సో ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే ఓన్లీ ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మనం అప్లై చేయగలం, ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే మనం పెట్టగలం అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్, ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, కంప్లీట్ ప్రాసెస్ మీరు రిక్రూట్ అయ్యేంత వరకు ఈ మొబైల్ నెంబరు, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనేవి యాక్టివ్గా ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మనం మళ్ళీ ఒక వీడియో చేద్దామండి. అందులో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.